ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇస్కాన్ లో బాంబులు పెట్టామని దుండగులు హెచ్చరించారు. మొత్తం 3 ప్రదేశాల్లో ఐఈడీలున్నాయని ఇమెయిల్ పంపారు. ఉదయం నుంచి తిరుపతిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్స్ తో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇస్కాన్ లో బాంబులు పెట్టామని దుండగులు హెచ్చరించారు. మొత్తం 3 ప్రదేశాల్లో ఐఈడీలున్నాయని ఇమెయిల్ పంపారు. ఉదయం నుంచి తిరుపతిలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్స్ తో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇస్కాన్ లో బాంబులు పెట్టామని దుండగులు హెచ్చరించారు. ఇక మొత్తం 3 ప్రదేశాల్లో ఐఈడీలు ఉన్నాయని ఇమెయిల్ పంపారు. ఇక ఉదయం నుంచి తిరుపతిలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ దృశ్యాలు మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్లో అందిస్తారు. ఎస్ వర్మ, మనం చూస్తున్నాం ఐఎన్ఎస్ ఎక్స్క్లూజివ్లో తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇస్కాన్ లో బాంబులు పెట్టామని దుండగులు హెచ్చరించారు. దీనికి సంబంధించి చూస్తున్నాం బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంతవరకు ఏమైనా తెలిసిందా ఏంటి మరి? నిన్న ఉదయం నుంచి కూడా బాంబు బెదిరింపు మెయిల్ నేపథ్యంలో బాంబు స్క్వాడ్ సిబ్బంది, ఇతర పోలీసులు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది కూడా తిరుపతి నగరం వ్యాప్తంగా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పలు కీలక ప్రాంతాలు అలిపిరితో పాటు ఇటు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, అలాగే మిగతా చోట్ల కూడా క్షుణ్ణంగా కూడా మొత్తం తనిఖీలు చేశారు. అయితే బాంబు లేదని నిర్ధారించారు. అలాగే మరోసారి మెయిల్ రావడంతో ఈ రోజు ఇస్కాన్ లో కృష్ణాలయంలో బాంబు పెట్టామని మరో బెదిరింపు మెయిల్ రావడంతో మళ్ళీ పోలీసులు గాని బాంబు స్క్వాడ్ సిబ్బంది ఈ రోజు ఉదయం అక్కడ ఇస్కాన్ లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ రోజు చంద్రబాబు కూడా ఈ నెల 6, 7 తేదీల్లో నారావారిపల్లిలో ఆయన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనున్నారు కాబట్టి అక్కడ కూడా క్షుణ్ణంగా నారావారిపల్లిలో కూడా సీఎం స్వగ్రామం కావడంతో అక్కడ కూడా క్షుణ్ణంగా తనిఖీలు అయితే నిర్వహించారు. అయితే ఎక్కడ బాంబు లేదని అయితే నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చి ఎందుకు అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తమిళనాడులో బాంబు కలకలం తర్వాత బాంబు మెయిల్ బెదిరింపులు, ఫోన్ కాల్స్, మెయిల్స్ తర్వాత ఇటు ఏపీలో తిరుపతి టార్గెట్ చేస్తామని కొంతమంది ఈ మెయిల్స్ ద్వారా సారాంశం ఉన్నట్టుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. దీంతో తిరుపతి నగరంలో నిన్నటి నుంచి కూడా దీనికి సంబంధించి అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి. తాజాగా ఇస్కాన్ లో కూడా బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ప్రస్తుతం అక్కడ ఈ రోజు ఉదయం నుంచి పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎలాంటి పేలుడు పదార్థం లేదని గుర్తించడం జరిగింది. మొత్తం మీద ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపిస్తున్నారు అనే కోణంలో అయితే ప్రస్తుతం విచారణ అయితే సైబర్ టీం కూడా ప్రత్యేక విచారణ కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ వర్మ.